ప్రకటించారు. తన భర్త చనిపోయిన విషయం తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఆ పిల్లాన్ని మీ వారసుడిగా యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఆడదే కదా అని చులకనగా భావించి తన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేసిన బ్రిటిష్ వాళ్ళ మీద ఒక సునామీలా విరుచుకుపడింది. తన రాజ్యం కోసం ఆంగ్లేయులు కూడా ఆశ్చర్యపడేలా పోరాడి అదే పోరాటంలో వీరమరణం పొందింది. తన పోరాటాన్ని దగ్గర నుంచి చూసిన ఒక బ్రిటిష్ అధికారి భారత స్వతంత్ర పోరాటంలో కూడా ఒక మగాడు పుట్టాడు, కానీ ఆ మగాడు ఒక మహిళ అని చెప్పాడు. లక్ష్మీబాయి వీరగాథ చదివిన ప్రతిసారి ఏదో తెలియని ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది. లక్ష్మీబాయి తన పోరాటంతో ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించింది. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। चमक उठी सन 57 में वह तलवार पुरानी थी, बुंदेले हर बोलों के मुंह हमने सुनी कहानी थी। खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी। मैं लक्ष्मीबाई हूँ, झांसी की रानी। झांसी को अंग्रेजों के हाथों में नहीं जाने दूंगी। भाग भाग रे भाग फिरंगी, झांसी की रानी आई है। भाल तिलक और हाथ खड़क, दुर्गा है काली माई है। प्रचंड विकट ये मनु है, लक्ष्मीबाई है। शोले बरसेंगे अब तुझ पर, तेरी शामत आई है। चपल की धार तो देखो, तुझ पर हारी वार तो देखो, तेरे शीश को लेने आई झांसी की रानी आई। झांसी की మిల్కా సింగ్ సాగే పాట యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేసింది. 6 వయసు దాటిన ఓ జానపద గాయకురాలు తమ స్వరకంఠంతో 16వ శతాబ్దానికి చెందిన అడవి దేవతలను కీర్తిస్తూ పాడిన పాటతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ వయసులో ఏం చేస్తారేం అనుకునే వారందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది ఆమె మరెవరో కాదు, మైక్ టీవీ రూపొందించిన మేడారం జాతర ప్రత్యేక పాటలో అలరించిన జానపద గాయని గొట్టె కనకవ్వ. ఆమె పాడిన మేడారం జాతర పాట విడుదలైన వారం రోజుల్లోనే ఏకమైన పాటలతో అలరించే మైక్ టీవీ రూపొందించిన ఈ పాట టిక్ టాక్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. కనకవ్వ సొంతూరు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేటలోని అక్కన్నపేట మండలంలోని మనం చేసి వరల్డ్ కప్ సాధించాడు. 1983 తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మళ్ళీ ధోని దయ వలన 28 సంవత్సరాల తర్వాత 2011లో సాధించాము. భారత అభిమానులు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. క్రికెటర్ గా కెప్టెన్ గా తను సాధించిన విజయాలు క్రికెట్ ఉన్నంత వరకు ఉంటాయి.
అయితే ఆ క్రెడిట్ అంతా టీంకి ఇచ్చేసి వరల్డ్ కప్ ని సచిన్ కి గిఫ్ట్ గా ఇచ్చి పక్కకు వచ్చి సగటు ప్రేక్షకుడిలా నిల్చున్నాడు. ఈ నిరాడంబరతే కోట్లాది అభిమానులు అతన్ని అభిమానించేలా చేసింది, ఆరాధించేలా చేసింది. కెప్టెన్ గా, క్రికెటర్ గా తను సాధించిన విజయాలు క్రికెట్ ఉన్నంత వరకు ఉంటాయి. తన తర్వాత తనలాంటి కుర్రాడు ఇండియన్ టీంకి వచ్చాడని తన కెప్టెన్ పదవిని విరాట్ కోహ్లీకి అప్పజెప్పి జట్టు విజయానికి దోహదం చేస్తున్నాడు. 2019 వరల్డ్ కప్ కి కూడా సెలెక్ట్ అయ్యాడు, కానీ ఈసారి వరల్డ్ కప్ గెలవలేకపోయారు. ధోనిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువతతో పాటు మనము విజయాలు సాధించాలని ఆశిద్దాం, కోరుకుందాం. What a moment this is! History in the making. India had never won a World Cup in the last 28 years. The nation on their feet. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup. After 28 years, the parties start in the dressing room. And it's an Indian captain who's been absolutely magnificent in the night of the final. भारत रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर करेंगे के। चैत जो नस नस में है, हर बाजी फिर बस में है, जिन जान के सुजलाम सुफलाम లక్ష్మీబాయి, ఆమె అసలు పేరు మణికర్ణిక. తను ఎంతగానో ప్రేమించిన